పట్నంలా ఎట్లుంటది మొగుళ్ళు దాకి అద్దాల బంగ్లాలు అద్దముల చెక్కున మెరిసే రోడ్లు ఆడాడ పార్కులు షాపింగ్ మాల్లు ఏక్ నెంబర్ హోటళ్లు ఇరాం లేకుండా తిరిగే బండ్లు కార్లు అదే పల్లెటూరుకు పోయినామనుకోర్రి కొన్ని పూరి గుడిసెలు కొన్ని పెంకుటిండ్లు బుత్తన్ని బంగ్లాలు చుట్టూ పచ్చని పొలాలు ఇండ్ల ముంగట ఎడ్లు బర్లు ఎడ్ల బండ్లు ఉంటాయి ఇవన్నీ మాకెరికే గాని ఇంతకు ముచ్చటైందో చెప్పు అంటుర్రా సుడుర్రిగా పక్కా ఇదైతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనుకుంటురులే కానీ పచ్చి పల్లెటూరు ఏంది ఏక్ నెంబర్ బంగ్లాలు చుట్టూ ఫెన్సింగ్ ఇంటింటికి పెద్ద పెద్ద గేట్లు లోపల గార్డెన్లు అంత పెద్ద సడకు ఇవన్నీ చూపించుకుంటూ ఊరంటే నమ్మేదానికి ఎట్లా పడుతున్నావు అని గరానికి వచ్చారు నిజంగానే నిజామాబాద్ జిల్లా మునిపల్లి అనే ఊరిది అట్లాని ఊరంతా సర్కార్ కొలువులు చేస్తోళ్ళు ఉంటారేమో ఇండ్లుకి ఇంత ముద్దు కట్టుకుర్రు అనుకునేరు అందరు రైతులే 4500 జనాభా ఉన్న ఊరు 10 ఏళ్ల నుంచి డెవలప్మెంట్ లో రాకెట్ స్పీడ్ తో ఉరుకుతాంది. రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలకు మతాలకు అన్నిటికీ కులాల మతాల మధ్యలో అన్నిటికీ ఏ ప్రోగ్రాంలు పాల్గొన్నా అన్నిటికీ మేమందరం కలిసికట్టుగా పాల్గొంటాం, కలిసికట్టుగా చేస్తాం. ఏ రాజకీయం ఉన్నా అందరం ఒకటే తాటిపైకి వచ్చి మరి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. మోదాలూరు అటెనక రాజకీయాలు అన్నట్టు ఇక ఏ పంటలు వేయాలి వ్యవసాయం ఎట్లెట్లా నడిపియాలని సొసైటీలు కుల సంఘాలలో కూకొని మాట్లాడుకొని ముంగడికి పోతారు. ఆర్గనైజర్లా కాకుండా డైరెక్ట్ ఢిల్లీ పార్టీలతోటి మాట్లాడి ఎక్కువ ధరతోటి మంచి నాణ్యతమైన పంటలు పండించేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటాం మేము డైరెక్ట్. మళ్ళా అన్ని పనులు సర్కారే చేయాలని చూడరులో అవసరం అనుకుంటే తాలో ఇంత పైకం వేసుకొనైనా ఊరిని డెవలప్ చేసుకుంటారు. సొంత ఖర్చు పెట్టుకొని సిమెంట్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మేము సొంత ఖర్చు ఒక్కొక్కరికి 1,52 లక్షల ఖర్చు వచ్చింది. అయినా మేము పెట్టుకుని వేసుకున్నాం. రోడ్లు వెడల్పు సర్పంచ్గా డాంబర్ రోడ్లు అంత మంచిగానే ఉన్నది కానీ అందరు చూత పట్టణాలు లెక్క గేటెడ్ కమ్యూనిటీలా కట్టుకున్నట్టే గిట్లెందుకు కట్టుకోరు కాకా ఇండ్లు అని అడిగితే సిటీలో వేరే ఇండ్లు చూసి అబ్బా ఆడెందుకు కట్టిండు మనం ఎందుకు కట్టలేమని మేము కూడా కట్టగలిగినాం. అంతే కాంపిటీషన్ మీద మనం వేరే ఇంటికి పోయి చూసినప్పుడు అలా బాగా మంచిగా వస్తుంది. మనం అట్నే కడదామని ప్రతి ఒక్కళ్ళం అట్లే కట్టినాం. గదన్నట్టు మనకేం తక్కువ మంచిగా పంటలు పండిస్తున్నాం, లాభాలు వస్తున్నాయి. వాళ్ళకు ఉన్నదేంది మనకు లేనిదేంది అని ఒకళ్ళు చూసి ఒకళ్ళు బంగుళాలు లేపిర్రు అన్నట్టు. ఇంకో ముచ్చట ఏంటంటే పొద్దున్న దాకా తోటలో పనిచేస్తారు ఆడవాళ్ళు. మేము కనీసము ఇంటికి వచ్చి రిలీఫ్ వాళ్ళ కోసము ఒక ఇల్లు అందంగా ఉండి ఇంట్లో ఇంటీరియర్ గానీ ఇల్లు పరిసర ప్రాంతాలు మంచి శుభ్రంగా ఉంటే ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది కాబట్టి అందంగా కట్టుకోవడానికి ఆలోచన వచ్చింది. పక్కకే ఆదర్శ గ్రామం అంకాపూర్ ఉంటది. వాళ్ళ లెక్కనే వ్యవసాయం ఉరికించుకుంటే ఇల్లు సుధా లాభాలు తెచ్చుకొని ముంగడికి పోతుర్రు అన్నట్టు. పక్క విలేజ్ అంకాపూర్ ఉంది, ఆదర్శం విలేజ్. దానితో మేము కూడా వాళ్ళ దగ్గర మేము చేయాల ఉద్దేశంతో మేము కూడా అలా ముందుకు వెళ్తున్నాము. మేమైతే మున్పిల్లి హ్యాపీగా ఉన్నాం. నిజామాబాద్ ఆర్మల్ అంతా లేనంత హ్యాపీ అయితే ఉన్నాం.